మొదటిగా జీవితం అంటే ఏంటి? అసలు మనం పుట్టిన దానికి ఒక ఉద్దేశ్యం ఏంటి? అనే పాయింట్ నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఇప్పుడు అందరం కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకొని ఒక బలమైన సహవాసంలో కూడి ఉన్నాము అంటే కారణం దేవుడే కావచ్చు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారులే కావచ్చు. మీట్ నిర్వహించే వారే కావచ్చు. కానీ దానికి ఉపయోగించే సాధనం ఒక మొబైల్ ఫోను కదండీ! ఒక మొబైల్ ఫోను. ఆ మొబైల్ ఫోన్‌ని తయారు చేసిన వ్యక్తి ఒకరుంటారు. దాని క్రియేటర్ అనేవారు ఒకరుంటారు. ఆ క్రియేటర్ ఆ మొబైల్ ఫోన్‌ని తయారు చేసినప్పుడు అతను ఎందుకు తయారు చేస్తాడు? ఆ మొబైల్ ఫోన్‌ని మార్కెట్‌లోకి వదిలిన తర్వాత దానికి ఇష్టమైన రీతిగా అది మలచబడిద్దనా? దానికి ఇష్టమైన రీతిగా అది వాడుకుంటదనా? పరిగెత్తుద్దనా? లేపోతే దానికి ఇష్టమైన రీతిగా పనిచేసిద్దనా? కాదండి. ప్రతి ఒక్క క్రియేటర్ కూడా తాను తయారు చేసిన ఒక ఆ వస్తువుకి దానికంటూ స్పెషాలిటీస్ కొన్ని పెడతాడు. దానికంటూ ప్రత్యేకతలు కొన్ని పెడతాడు. ఆ ప్రత్యేకతలు ఉండడం బట్టి మార్కెట్‌లో దాని యొక్క విలువ పెరుగుతది. అదే విధంగా దేవుడు గూడా మనల్ని రూపొందించిన తర్వాత ప్రతి ఒక్కరికి గూడా ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన మనస్తత్వం, ప్రత్యేకమైన విధానాన్ని, ప్రత్యేకమైన తలాంతుల్ని, ప్రత్యేకమైన అభిషేకాన్ని గూడా దేవుడు అనుగ్రహించున్నాడు. కానీ ఈ రోజున ఒక మొబైల్ ఫోన్ ఒక తయారు చేసిన వాడు చెప్పిన మాట వింటుంది. ఒక స్పీకర్ మైక్‌లో మాట్లాడేది. అది ఆపరేట్ చేసేవాడి ద్వారా ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తున్నారో వాడి మాట ఇంటది. దాని పని అది చేస్తుంది. అంతెందుకండి రోజు మనం పట్టించుకొని ఒక చిన్న చీమతో కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందండి. అసలు నేను ఆలోచించాను. అసలు ఈ చీమతో పనేంటి? అసలు దీంతో అసలు ఉపయోగం ఏంటి? ఇది అటు ఇటు పోతా ఉంటది. మనుషులు గాని ఎవ్వరు కూడా దాన్ని చూడరు కదా అనుకుంటే ఒకరోజు దాని గురించి చదివినప్పుడు చిన్న పాయింటే చాలా బలమైనదేం కాదు. చాలా చిన్న పాయింటే చాలా గొప్ప జ్ఞానం నేర్చుకోవచ్చండి. ఆ చిన్న చీమ కూడా అది కష్టపడి అయన్నీ మోసుకుంటూ పోవడంతో పాటు మట్టిలోనికెళ్ళి ఒక చిన్న రంధ్రాలు చేస్తదంట. దానికేం పని పాటలేదా? లేకపోతే ఏదో చీమగా పుట్టాను కదా నేను అని చెప్పేసి అదేమన్నా ఎళ్లి మట్టిలో గుంటలు తవ్వుతుందా అంటే కాదండి. ఒక మట్టిలో అది చేసే ఒక రంధ్రం ఒక మానవ మనుగడకి కారణమవుతుంది. ఒక ప్రపంచ వ్యవస్థ నడవడానికి ఉపయోగపడుతుంది ఒక చిన్న చీమ చేసేది. ఎందుకంటే ఆ మట్టిలో అది రంధ్రం చేయడం ద్వారా వర్షం నుంచి వచ్చే ప్రతి జలం కూడా భూమి పీల్చుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందంట. అంటే మన శరీరం మీద చెమట గ్రంథులు ఇవన్నీ ఉంటాయి. మనకి తెలియవు, అవన్నీ కనపడవు. దీర్ఘంగా చూస్తే రంధ్రాలు ఉంటాయి. దాంట్లో నుంచి వ్యర్థమైన ఆ స్వెట్ ఏదైతే ఉంటుందో బయటికి పోద్ది. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే విధంగా భూమిలో కూడా కనపడని పొరలు ఎన్నో ఉంటాయి. దానిలోకి ఈ చీమలు దూరి ఎంతో విధంగా ఆ భూమిని ఇది ఒక రకంగా చెప్పాలంటే దున్ని అది సేంద్రీకరించడం అది ఇది చేయడం ద్వారా వర్షపు నీరు భూమికి పడి ఆ భూమిలో నుంచే పంటలు పండి ఆ పంటని మానవుడు, జంతువులు, అనేక విధములైన కీటకాలు తిని ఈ రోజున మానవుడు బ్రతకడానికి ఒక గొప్ప ఉద్దేశం ఒక చిన్న చీమ కలిగి ఉందంటండి. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, అనేకమైనటువంటి కంటే కూడా మన మనుషుడు అనేవాడు అతి శ్రేష్ఠుడండి. ఏంటికి లేదు, దేనికి లేదు విచక్షణ జ్ఞానము, మంచి చెడు తెలుసుకునే తత్వము, స్వతంత్రంగా జీవించే హక్కు, మాట్లాడగలిగే నైపుణ్యం, ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక తత్వం కేవలం దేవుడు మనిషికి మాత్రమే పెట్టాడు. కానీ ఎందుకయా అంటే ఆ మనిషిని దేవుడికి ఆ మనిషి పట్ల అతి గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి. అందరికీ తెలిసిందే చాలా చిన్న విషయాలు. నీకున్న ఫింగర్ ప్రింట్స్ వేరే వాడికి ఉండవు, నీకున్న కంటి రెటీనా ఇంకొకటికి ఉండదు. ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు. అరచేతి గీతలు కూడా వేరేగా ఉంటాయి. సో ఇటువంటి ఎన్నో రకాలైన విధానాలుగా దేవుడు మనల్ని మలిచి నిలబెడితే ఈ రోజున ప్రతి మానవుడు కూడా చిన్నతనంలో నువ్వేమవుతావు నానా అని కదిలిస్తే వాడు చెప్పే సమాధానం డాక్టర్ అవుతా. ఇంకొక బిడ్డను కదిలిస్తే వాడు చెప్పే సమాధానం లాయర్ అవుతా. ఇంకొకరిని కదిలిస్తే ఇంజనీర్ అవుతా అంటాడే తప్ప అవుతారు, సంపాదిస్తారు. ఈ రోజు ఉన్న మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, అనేక విషయాల్లో ఒకటే సంకల్పం. మీలో కొంతమందిని కదిలిస్తే ఏం లేదయ్యా, నా బిడ్డలు పెళ్ళి అయిపోతే చాలు, హాయిగా నేను కాలు చాపుకొని కూర్చోవచ్చు అనుకుంటాం. ఏం లేదయ్యా, నాకు కొన్ని లక్షల అప్పు ఉంది, అది తీరితే చాలు, ప్రశాంతంగా బతికేయచ్చు. ఇంకా కొంతమందిని అడిగితే ఏముంది అంతా అయిపోయింది, నేను జీవితంలో అన్ని సాధించేసా, నాకు అన్ని వచ్చేసినాయి, ఇంకేముంది, ధ్యానించుకుంటూ కూర్చోవచ్చు. ఏం ధ్యానిస్తావు? నీ యొక్క జీవిత లక్ష్యం
నువ్వు పుట్టడం, పెరగడం, తినడం, సంపాదించడం, పిల్లలు కనడం, కానీ వారికి పెళ్లిళ్ళు చేసి మరణించడమేనా? ఇందుకే దేవుడు మనిషిని ఉద్దేశించాడంటే అనేక రకమైన జంతువులు, చిన్న చిన్న కీటకాలు కూడా అదే పని చేస్తుంది కదా. మరి నువ్వు మాత్రమే, స్వహస్తాలతో నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు రూపొందించుకున్నాడు? ఎందుకు రూపొందించుకున్నాడు? కేవలం నువ్వు తిని బ్రతికి సంతోషించి చనిపోవడానికా? చాలా మందికి తెలియదు అసలు నన్ను ఎందుకు పుట్టించాడయ్యా దేవుడు, ఈ కష్టాలు అనుభవించడానికా? కాదు. లేకపోతే సుఖంగా బ్రతకడానికి? అది కూడా కాదు. దేవుడు ఉద్దేశించింది నిన్ను ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించాలి. ఇష్టమైన రీతిగా నువ్వు జీవించాలి. నువ్వు తలంచుకున్న ఆ ఇంజనీరు, డాక్టర్లు, లేకపోతే డబ్బు సంపాదించాలి, కొడుకు కూతుర్లకు పెళ్లి చేయాలి, లేకపోతే అనేక విషయాలు, అవి నీ సొంత నిర్ణయాలు, అవి నీ జీవితం. నువ్వు వాటిని సాధించినంత మాత్రాన నీ జీవితంలో సంపూర్ణమైందని కాదు. ఈ రోజున మనం మాట్లాడుకున్న ఈ యొక్క క్షణంలో నిమిషానికి 6,800 మంది మరణిస్తున్నారంట. ఈ 6,800 మంది వారి యొక్క జీవితాన్ని సంపూర్ణం చేశారా? వారు దేవుడు ఉద్దేశించిన వారి యొక్క పర్పస్ ని వారు ఫుల్ఫిల్ చేశారా? వారు నిజంగా వారికి జీవించవచ్చు. రేపు అంబానీ కూడా చనిపోతాడు. టాటా కూడా ఎప్పుడో చనిపోయాడండి. టాటా గురించి మాట్లాడుకుని ఆయనకి గొప్ప బతికాడు, 1,000 కోట్లకు అధిపతి. ఎక్కడ చూసినా ఆయన స్థాపించిన వస్తువులు కానీ, షోరూమ్లు కానీ ఎన్నో ఉన్నాయి అని ఘనత పొందుతామే కానీ దేవుడు టాటాను చూసి గర్వించేవాడిగా, నేను చేసిన ఉద్దేశపూర్వకంగా తన బ్రతికాడనే విధంగా దేవునికి ఉంటుందా? రేపు ఇప్పుడు నిమిషానికి చనిపోయిన ఆ 6,800 మంది సుమారు వారి యొక్క జీవితంలో వారు దేవుడు ఉద్దేశించింది నెరవేర్చారా? అందులో రేపు మనం కూడా ఉంటే ఏంటి సంగతి? మనలో అడిగే ప్రశ్న ఏంటి? దేవుడు మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినాక, అయ్యా నువ్వనుకున్నదే సాధించావు కదా, నువ్వనుకున్నదే జీవించావు కదా, మరి నా ఉద్దేశం, నా చిత్తం నీకు ఎప్పుడు అడగాలనిపించలేదా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పేవాళ్ళుగా ఉన్నాం? ఒకసారి బైబిల్ తీస్తే అసలు దేవుడు మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనుషులను సృష్టించింది అసలు ఎందుకు అనే దాంట్లో అనేక కారణాలు ఉన్నాయేమో, కానీ ఒక ప్రథమమైన కారణం ఈరోజు నేను గ్రహించింది నేను మీకు చెప్తాను దేవుని ఆత్మ ద్వారా. ఒక్కసారి బైబిల్ ఎవరైనా దగ్గర పెట్టుకుని ఉంటే ఎఫిషియన్స్ 2:10 ఒకసారి చదవమ్మా. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 10వ వచనం. మనం అసలు ఎందుకు సృష్టించబడ్డాం? మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా స్థిరపరిచి సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అంటే దేవుడు మన కోసం ముందే సిద్ధపరిచాడంట. తల్లి గర్భంలో రూపొందించక ముందే నీ జీవితపు ప్రణాళిక, నీ జీవితపు ఉద్దేశాన్ని దేవాది దేవుడైన నీ సృష్టికర్త అయిన దేవుడు నీ మీద ఉద్దేశించే నేను తల్లి గర్భంలోకి పంపించాడు మాంసపు ముద్దగా. కానీ మనం ఏం చేస్తున్నాం? అదే మాంసాన్ని పోషించుకోవడానికి, అదే శరీరాన్ని ఊరేగించుకోవడానికి, అదే శరీరాన్ని ఘనపరచుకోవడానికి, అదే శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి మాత్రమే మనం జీవిస్తున్నామే కానీ నిన్ను తయారు చేసిన ఆ దేవుని యొక్క అతి గొప్ప ప్రణాళిక ఏంటయ్యా అని ఎప్పుడైనా మొరపెట్టామా? ఏంటి దేవా నాతో పని, ఈ అల్పుడితో నీకేంటి పని, ఈ బలహీనుడితో నీకేంటి పని అయ్యా, ఎందుకయ్యా నా బ్రతుకు అసలు ఈ లోకంలో అని చెప్పేసి మనం ఎవరైనా ఒక్కసారైనా అడిగిన వారిగా ఉన్నామా? అడిగిన తర్వాత కూడా పొందుకున్న వారిగా ఉన్నామా? పొందుకుని దేవుడు నీకు ఇది చేయి, నీ జీవితంలో ఇది నా ఉద్దేశం అని చెప్పిన తర్వాత దాన్ని చేసేవారిగా ఈ రోజు ఉన్నామా? అసలు దేవుడు ఏం ఉద్దేశించాడో ఒకసారి చూద్దాం. దేవుడు హృదయం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మరలా ఒకసారి బైబిల్ దగ్గర పెట్టుకున్నామా? గాడ్స్ హార్ట్ అంటే దేవుని యొక్క హృదయం ఏం ఆలోచిస్తుంది మనుషుల నుంచి. ఒక్కసారి 1వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం నేనే చదువుతాను, ఏం పర్వాలేదు. 1వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మరలా ఒకసారి, ఆయన మనుష్యుల యందు రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది అంటే మనుషులందరూ ఆయన రక్షణ పొందాలని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చయించుచున్నాడంట. అంటే ప్రతి మనిషి రక్షించబడాలని,
నశించిపోతున్న ప్రతి ఒక్కడు రక్షించబడాలని, చీకటిలో ప్రవేశించిన ప్రతి ఒక్క గుండెకి వెలుగు అనుగ్రహించబడాలని, చెరలో చిక్కుకున్న ప్రతి బిడ్డ సంఖ్యలను తెంపాలని నిర్ణయించుకున్నాడంట. హృదయంలో ఆశపడుతున్నాడంట. అదే ఇచ్చయించుకున్నాడని రాసి ఉంది అక్కడ. అంటే ప్రతి మనిషికి విడుదల, ప్రతి మనిషికి విమోచన కలగాలని ఒక గుండెలో ఒక ఆవేదన ఆయనకి. కానీ అది ఎలా తెలుస్తాడు? నీ పక్కింటి వాళ్ళతో లెగ్గల పొద్దున్న నుంచి గొడవలే, కానీ వాడి శ్రమను ఎప్పుడైనా తొంగి చూసావా? నీ ఎదురింటి వారు, నీ రక్త సంబంధికుల మీద ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి మాట్లాడుకోవడమే, కానీ వారి యొక్క పరిస్థితులు ఎప్పుడైనా గ్రహించేవాడిగా ఉన్నావా? వారు తిన్నారా, తినలేదా, పోషించబడుతున్నారా లేదా, ఆదరణ కలిగి ఉన్నారా లేదా అనేది ఏ రోజైనా మనం ఆలోచించామా? కానీ దేవుడు ఆలోచిస్తున్నాడండి. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలంటే వెళ్ళి బాప్తిజం తీసుకొని రావడమా? కాదు, రక్షించబడడం. దేనిలో నుంచి రక్షించబడడం? కీడు నుంచి రక్షించబడడం, అపవాది చేసే క్రియల నుంచి రక్షించబడడం, నశించిపోతున్న శరీరం, నలిగిపోతున్న వ్యాధి నుంచి వాడి నిత్య జీవంలోకి నడవడానికి రక్షించబడడం. రక్షణలో చూస్తే అనేకమైనవి ఉన్నాయి. మనుషులు కృంగిపోతున్న ప్రతి క్షణంలో నుంచి రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రతి మనిషి దగ్గరికి దేవుడు వచ్చి నుంచొని అయ్యా రక్షణ పొందు, అయ్యా మార్గం ఇదిగో, అయ్యా అదిగో అని చెప్పేవాడుగా ఉన్నాడా? కాదు కదండి. ఒక కంపెనీ యజమాని ఒక వర్కర్ కి ఉద్యోగం ఇచ్చి బయటికి వెళ్ళి కస్టమర్ల దగ్గర ఫలానాది చెయ్యి, ఫలానా ప్రజలకి నువ్వు ఇది పంచిపెట్టు అని ఒక యజమాని చెప్పాడు అంటే ఖచ్చితంగా మధ్యలో ఉద్యోగస్తుడు ఉంటాడు. ఆ ఉద్యోగస్తుని ద్వారా ఆ యొక్క కస్టమర్ అంటే ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కావాల్సింది పొందుకోనో లేకపోతే కావాల్సింది తీసుకొని వచ్చి యజమానికి సబ్మిట్ చేస్తాడు కదా. ఈ రోజున మన అందరి అధిపతి ఎవరండి? దేవాది దేవుడే కదా, నజరేయుడైన యేసు క్రీస్తే కదా. ఆయన ఈ రోజున నిన్ను ఒక రాయబారిగా ఎంచుకున్నాడు. ఒకసారి ఆయన మనందరిని ఒక రాయబారిగా, మన క్రీస్తుకు ఒక రాయబారినం అని చెప్తున్నాడు ఆయన. సో ఇటువంటి బాధ్యత, అమూల్యమైన బాధ్యత, ఎదుటివాడిని రక్షించే బాధ్యత దేవుడు ఆ పని చేయడానికి ఎవరిని యూజ్ చేస్తున్నాడు? నిన్ను నన్నే కదా. వాక్యంలో ఉంటది, కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేమందరూ క్రీస్తుకు రాయబారులమై క్రీస్తు పక్షమున దేవునితో సంధి చేసుకొనుడి అని మిమ్మల్ని వేడుకుంటున్నామంట. సో క్రీస్తుకు రాయబారులు అండి. మనకు పనులనే, పచ్చిగా చెప్పాలంటే కూలాలు మనం దేవుడి దగ్గర. కానీ మనం ఎలా ఉంటామండి బయట జీవితంలో? నాకంటే ఎవడు మహారాజు, వాచ్ పెట్టుకున్నామా, తెల్ల షర్ట్ వేసుకున్నామా, వీధిలోకి నడిస్తే ప్రతోడు సలం కొట్టాలి, ప్రతోడు సలం కొట్టాలి మనకి. లేదు నేనేంటో తెలుసా అసలు? ఏంటి నువ్వు? లేకపోతే నా చీర రేట్ ఇంత ఉంది, అది అలా కట్టిందని. పెళ్ళిళ్ళకి వెళ్తే చాలు ఇదే గోల. ఒక పెళ్ళిళ్ళకి వెళ్తే చాలు మా అమ్మగారు వెళ్తే వీళ్ళందరితో నగలు చూపించుకోవడం, చీరలు చూపించుకోవడం, అది చూపించుకోవడం. ఒకరికంటే ఒకరు ఉన్నతమైన వాళ్ళం మేము అని చూపించుకోవడానికే మనుషుల యొక్క సమయం అంతా వృధా అయిపోతుంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఒక పనులుగా మనం పెట్టుకున్నాడు. కానీ నీ పనిని మర్చిపోయి నిన్ను నువ్వు కనపరచడానికి, నిన్ను నువ్వు మహిమపరచడానికి సరిపోతుంది. ఈ రోజు ఉండి రేపు రాలిపోయే జీవితాలు మనందరి. పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నామండి? మధ్యలో వచ్చిన ఈ యొక్క కొన్ని దినాలకి ఊగిపోతున్నాం, సోగిపోతున్నాం మనందరం. నేనిది అని కనపరచుకోవడానికే మన జీవితం అంతా పోతుంటే, రేపు దేవుని కోసం శ్రమించి ఆయన వేదన పడుతున్న అనేక మందిని రక్షించడానికి మనం ఎక్కడ మనం పడుతున్న ప్రయాస. చాలా మంది దేవుడు ఎవరినో పంపడండి, మనల్నే పంపుతాడు. అయితే ఇక్కడున్న అనేక మందిని దేవుడు పిలుపు ఉంది. నిజంగా చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి బిడ్డకి, ప్రతి తల్లికి, ప్రతి పెద్ద ఆయనకి కూడా దేవుడి యొక్క అమూల్యమైన పిలుపు ఉంది. వారందరూ దేవుని కోసం సమర్పించుకొని వచ్చిన వాళ్ళే, దేవుని కోసం ఏదో ఒక చేయాలని ఉద్దేశం కలిగి వచ్చిన వాళ్ళే, దేవుడి మీద అపారమైన విశ్వాసంతో కలిగి ఒక అగ్ని వల్ల లేచి వచ్చిన వాళ్ళే, ఎగిసపడే అగ్ని వల్లే. దేవుని కోసం ఆయన రాజ్య నిర్మాణానికి నేను బలమైన పునాదిగా మార్చబడతానని ఒక సంకల్పంతో నడుము కట్టుకొని వచ్చిన వాళ్ళే. కానీ నువ్వు పరిగెత్తుతున్న నీ యొక్క గురి వద్దకి నువ్వు పరిగెత్తగలుగుతున్నావా? నీ యొక్క పరుగు పందెంలో నువ్వు నిజంగా గమ్యం చేరేవాడిగా నువ్వు ఉన్నావా? విశ్వాసపు పరుగును ఆరంభించిన నీవు ఈ రోజున గురి వద్దకు పరిగెత్తుతున్నావా? లేదా అటు ఇటు లోకాన్ని చూసి ఆ పరుగుని నెమ్మదిస్తున్నావా? ప్రతి ఒక్కడు ఒక పరుగు పందెంవాడు ఉన్నాడంటే, ఒక ట్రాక్ లో, ఒక రోడ్ లో వాడిని వదిలేవంటే గమ్యం దగ్గర పరిగెత్తాలంటాడు, పరిగెత్తిపోవచ్చు. కానీ అదే వాడి మీద ఒక 100 కేజీల బస్తా వేసి నువ్వు పరిగెత్తరా అంటే పరిగెత్తగలరా? అదే బలమైన స్ట్రెంత్ ఉన్నవాడుకో
ఆ బరువులు మోసుకుంటా డేకుండా ఎలాగెలా వెళ్తాడు, కానీ మధ్యలోనే అలిసిపోతాడు. అదే బలహీన కూలిపోతాం కదండి. ఎందుకు కారణం? భారం, బరువు. నువ్వు ఎత్తుకున్న 100 కేజీల బరువు నిన్ను దేవుని యొక్క గురి వద్దకు చేర్చలేకపోతుంది. నువ్వు ఎంతగానో ఆశపడ్డావు, ఎంతగానో దేవుని కోసం నువ్వు నిలబడ్డావు, కానీ నువ్వు ఎత్తుకున్న ఆ భారము ఈ రోజున దేవుని దగ్గరికి నిన్ను నడిపించలేకపోవడం, నీ గమ్యం చేర్చక ముందే నువ్వు మరణించేలాగా చేస్తుంది, కుప్ప కూలిపోయేలాగా చేస్తుంది, నశించిపోయేలాగా చేస్తుంది. కాబట్టి అసలు ఆ పాప భారం ఏంటయ్యా అని మనం ఒకసారి ఆలోచిస్తే, మరలా ఒకసారి బైబిల్ తెరుద్దామండి. హెబ్రీయులకు 12వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదివితే చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము చిక్కుల పెట్టి పాపమును విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన వాడైనను యెహోవా వైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తుదమని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. చాలన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున ఎవరి వైపు చూస్తా అంటే, ఎంత గొప్ప సాక్షి సమూహం వల్ల ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును నిన్ను ఆపి ఏ భారమైనా కావచ్చు, అది పాప భారమైనా కావచ్చు, వివాహ భారమైనా కావచ్చు, ఉద్యోగ భారమైనా కావచ్చు, చిన్న సమస్య వస్తేనే దేవుని విడిచిపెట్టి అవిశ్వాసంలో బ్రతుకుతున్న జీవితాలు ఈ రోజుల్లో. నువ్వు రక్షణ పొందగానే నీకు కావాల్సింది దేవుని మేలులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. దేవుడి దగ్గరకు వచ్చాక 4 రోజులు బాప్తిసం తీసుకుని ఏది ఫలం? ఏది? ఆగు, కొంచెంసేపు ఆగు. దేవుని పెట్టిన పరీక్షలో నెగ్గు. నీ విశ్వాస పరీక్ష. అబ్రహాము అంటే వాడు విశ్వాసులకు కర్త అని రాయబడ్డాడు, కానీ హాగర్ విషయంలో దేవుణ్ణి అడిగి చేశాడా? విశ్వాసంతో దేవా ఇదిగో హాగర్తో పోతా, నువ్వు నాకు సంతానం ఇస్తానన్నావు, ఏమిటి ద్వారా ఇస్తావా అని అడిగాడా? లేకపోతే దేవుడు ఆవిడ భార్య శారా ద్వారా ఇచ్చే వరకు అబ్రహాం ఆగాడా? లేదు కదా. మనిషి బుద్ధది. కానీ దేవుడు అబ్రహాం ఆ రోజున 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడంట, నిన్ను విస్తరింపజేస్తానని. కానీ 100 ఏళ్ల వరకు బిడ్డలు ఇవ్వలేదు. కేవలం ఈ 25 సంవత్సరాలు ఆయనకి పరీక్షను ఇచ్చాడు. నువ్వు నిజంగా విశ్వాసం అన్నావా? నిజంగా నా మీద ఆనుకున్నావా? ఈ రోజుల్లో నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అయితే అది నీ ఆశీర్వాదానికి అని గుర్తుపెట్టుకోండి. అబ్రహాం అనేక జనాలకి తండ్రిగా చేశాడు. ఈ రోజున అదే శోధన సమయంలో నువ్వు ఉన్నావేమో, అదే దినాల్లో ఈ రోజు నువ్వు ఉన్నావేమో, అదే ఏడుపులో, అదే భారంలో, పొద్దున లేస్తే నిద్రలో ఉలిక్కి పడుతున్నావేమో. ఏంటయ్యా ఈ సమస్య? ఈ అప్పుల భారం ఏంటయ్యా? నా బిడ్డలకు పెళ్ళి అవదా? నేను సంపాదించిన సంపాదన సరిపోదా? ఏంటయ్యా నా వాళ్ళు వదిలేశారు అని చెప్పి నువ్వు వేదన చెందుతున్నావేమో. నువ్వు ధన్యుడివి, ఎందుకంటే దేవుడు అనేకమైన విధాలైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడని గుర్తుంచుకో. ఆయన మీద నువ్వు ఆధారపడడానికి, ఆయన నిన్ను హక్కుని చేర్చుకోవడం కోసమే ఆయన నిన్ను మంట పెట్టి సువర్ణమ్మ వల్లే బయటకు తీస్తున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. కాబట్టి ఏ ఒక్కరు కూడా విసిగి చెందొద్దండి. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారము నీకు ఏదితో కొరత అయినా సరే దాన్ని అంతటిని విడిచిపెట్టి ఈ రోజున దేవుని వద్దకి పరిగెత్తు. ఆ యొక్క భారాలు ఈ రోజున మనం మాట్లాడుకుంటుంటే అసలు ఏంటన్నా, ఏంటి బ్రో, ఏంటి ఆ యొక్క పాపాలు ఏంటి, ఆ బరువులు ఏంటి చెప్తే కదా దించుకుంటాం మేమని మీరు అన్నారంటే నేను క్లియర్ గా చెప్పగలను. ప్రతి విశ్వాసంలో పరుగు పందాన్ని ఎంతో ఘనంగా మొదలు పెట్టొచ్చు, కానీ గురించి వద్దకు చేరకపోవడానికి కారణం పాప భారమే. ప్రతి మనిషి యొక్క పాప భారమే దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తున్నాయి. చిన్న క్షణికమైన క్షణాలు, 5 నిమిషాల సుఖాల కోసం దేవుని యొక్క మహామహిమను కోల్పోతున్న, నిత్య రాజ్యాలను కోల్పోతున్న వారిలో అనేక మంది అండి ఈ రోజుల్లో. నువ్వు లోకంలో ఎంతైనా సంపాదించవచ్చేమో, కానీ పైన నీకు స్థానం లేకపోతే వృధా. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి ఒక్క పాప భారాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూసి వెళ్ళండి. నీ పక్కింటి వైపు కాదు, నీ పక్కింటి ఎదురింటి వైపు కాదు, నీ తోడుకోవడం కాదు, నీ యొక్క బామర్దిని కాదు. ఖచ్చితంగా నీ యేసుక్రీస్తు వైపు చూస్తే నువ్వు గమ్యాన్ని చేరగలవు. లోకం వైపు చూస్తే ఆవిల్లాగా ఉక్కు స్తంభం అయిపోతాం.
లోకం వైపు చూస్తే అక్కడ ఆగిపోతాం, నీ పరుగు ఉండదు, అక్కడే బిగిసిపోతావు, అక్కడే కుషించుకుపోతావు. కానీ యేసు వైపు చూసి, ఆయన ప్రేమ వైపు చూసి, ఈయనే నన్ను విడిపించగలడు, ఈయన కోసమే నా జీవితం అని నువ్వు గురువు వద్దకు పరిగెత్తితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదరించే దేవుడు, నడిపించగలిగే హక్కును చేర్చుకునే దేవుడు. ఆయన హృదయంలో ఏముందని ఇందాక చదువుకున్నాం, అనేక మంది రక్షణ పొందాలనే ఇచ్చయించుచున్నాడంట. ఆ ఇచ్చని రాయబారులుగా నీ వైపు పెట్టాడు. కానీ నువ్వు మాత్రం ఆ యొక్క భారాన్ని, పాప భారాన్ని కలిగి ఆయన ఇచ్చయించిన ఆ యొక్క రక్షణని అనేక మందికి అనుగ్రహించడానికి నువ్వు నీ పరుగుని కడముట్టించలేకపోతున్నావు. ఒక్కసారి చూసుకుందామా ఆ పాప భారాలు ఏంటి అనేది. ఇంకా నాకు ఒక పావు గంట సమయం ఉన్నట్టుంది, పావు గంటలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ పాప భారాలు ఏంటయ్యా అంటే, ఒక్కసారి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. పాప భారం, మొదటిగా అనేక రకాలు ఉన్నాయి పాప భారాలు మన జీవితాల్లో, కానీ కొన్ని అంశాల గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం. పాప భారాల్లో ప్రథమమైనది, నేను మొదటగా చెప్పబోయేది, బాధ్యతల భారంలో దేవుణ్ణి తర్వాత అని పెట్టడం. అంటే మొదట దేవుడి రాజ్యాన్ని, మత్తయి సువార్త 6:33 చదవాల్సిన అవసరం లేదు, కానీ మొదట దేవుడి రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నాడు. ఉదయం లేచిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అండి? దేవుడి రాజ్యం వెతుకుతున్నావా, లేదా పేపర్ తీసి ప్రజారాజ్యం పార్టీ గురించి వెతుకుతున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం? న్యూస్ పేపర్కి ఇచ్చే టైం బైబిల్, దేవుని గ్రంథానికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? పక్కింటి కబుర్లు చెప్పి అరుగు మీద కూర్చొని సేద తీరే సమయం ప్రార్థనలో నువ్వు గడపగలుగుతున్నావా? నిన్ను సృష్టించిన సృష్టికర్తతో నువ్వు కొద్దిగైనా సమయం గడపగలుగుతున్నావా అండి? ఈరోజు అర్థమైన మాటల మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి మొబైల్ ఫోన్ మాట్లాడితే మొదలు పెడితే ఏం చేస్తున్నావు దగ్గర నుంచి పడుకొని గుడ్ నైట్ చెప్పే వరకు మాట్లాడుతూనే ఉంటాం మనం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దైవ గ్రంథం మనల్ని హెచ్చరిస్తానే ఉంది. అయినప్పటికీ కూడా ఏమ్మా బాగున్నావా అంటాం ఫస్ట్, అన్న తర్వాత ఏంటక్క వాళ్ళ గురించి వద్దులే మనం అనుకోకూడదులే అనుకుంటూనే అనుకుంటాం. మళ్ళీ అదిగో మాట్లాడితే దైవజనుడి గురించి కూడా మళ్ళీ వెళ్తాయి. ఇదిగో ఆయన చేసాడు, అట్ట చెప్పాడు, ఆయన మనల్ని హెచ్చరించాడు అంట, వద్దులే మనం అనుకోకూడదు అని మళ్ళీ. కానీ అట్లా అనకూడదుగా, చాలా మంది ఉన్నారుగా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళ పిల్లలే ఉన్నారు అలా చెప్పాలంటే. పాస్టర్ గారు అలా ఉండొద్దు అంటున్నారు, వాళ్ళ పిల్లలే ఉన్నారు. పాస్టర్ గారు టీవీ చూడొద్దండి, వాళ్ళ ఇంట్లో టీవీ లేదా? ఉంటది, టీవీ ఉంటది, కానీ ఆయన చూడాలనుకునేది ఆయన చూస్తాడు. దేవుని గురించి చూడాలనుకుంటున్నాడేమో ఎవరికి తెలుసు, లేదా పాప మీద చూస్తున్నాడేమో, లోకం మీద చూస్తున్నాడేమో, దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు లెక్క తీర్చేది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ముందు నువ్వు హెచ్చరించుకో. ఎదుటివాడు కంట్లో దూలాన్ని నడిచిన వెతకడం మానే, నీ దూలాన్ని పీకి పక్కన పడేసుకో ఫస్ట్. కాబట్టి దేవునికి సమయం ఇద్దాం, అన్ని చెప్తాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని చెప్తాం. పడుకున్న తర్వాత రేపు పొద్దున్న ఏదైనా కష్టం వచ్చి ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే మోకాళ్ళేసి క్షమించాయ, బైబిల్ చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, క్షమించు. ఎందుకు చేయలేకపోతున్నాం? సీరియల్ టైం ఉందిగా నీకు, అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు చూస్తున్నావు కదా. మా రిలేటివ్స్ లో, మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు ఉన్నారండి, మా ఆంటీ గారు. చిన్నప్పుడు అర్జెంటుగా బయలుదేరిపోద్ది. బైబిల్ గ్రంథం ఎడం చేతులు ఇలా పట్టుకుంటుంది, స్టిఫ్ గా పట్టుకుని పౌడర్ రాసేసి, పౌండ్స్ పౌడర్ నుంచుండిపోద్ది కదలకుండా. ఏంటబ్బా నుంచుందని ఇలా తొంగి చూసేవాడిని. తొంగి చూస్తే చాలా సీరియస్ గా ఒకటి అబ్జర్వ్ చేస్తా ఉండేది. అసలు ఏంట్రా ఇంత సీరియస్ గా ఉంది అసలు అని చెప్పేసి నేను దేవుని మందిరానికి టైం చూస్తే అయిపోతుంది, పాటలు అయిపోయినట్టు వెళ్తాం మనం. వాక్యం మొదలు పెట్టి ముందు కరెక్ట్ గా వెళ్ళి కూర్చుంటాం, అది మన స్పాట్. పాటలు మనకొద్దు, ఆరాధన మనకొద్దు, స్తుతి యాగాలు మనకు అవసరమే లేదు. వాక్యం చెప్తాడా పాస్టర్ గారు ఏరవకును, ఒక అరగంట అంటామా, చప్పట్లు కొట్టేస్తాం, వచ్చేయటం. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ముచ్చట్లు ఉంటాయి, అవి వేరు అనుకోండి, నేను దాని గురించి ప్రస్తావించినప్పుడు టైం లేదు. సో సీరియస్ గా చూస్తుంది, బైబిల్ పట్టుకొని కదలకుండా మొదలకుండా. పౌడర్ అలాగే ఉంది, రుద్దుకొని కూడా రుద్దుకోలేకపోతుంది. ఏంటయ్యా అంటే చక్రవాకం అంట. ఇలా అతనికి అంటే ఆగుశాము, ఆకలిలో ఉంది, 2 నిమిషాలే. ఆ అత్త దీన్ని వేసేసింది. మీ అత్త నిన్ను వేయకోకుండా చూసుకో ముందు వంటగదిలో అని చెప్పి నేను చెప్పాను ఆవిడికి అప్పుడు. కాబట్టి అన్నిటికీ వ్యర్థమైన అన్నిటికీ మన సమయం ఇస్తాం. సీరియల్ లేచిన దగ్గర నుంచి పడుకుని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? ఆమె ఎక్కడ అన్యాయం జరిగిపోతుందంట ఆమెకు టీవీలో, ఇక్కడ ఏమి ఏడుస్తుంది కూర్చొని, కుర్చీ వేసుకొని. అదే కానీ దేవుడు నా కోసం రక్తం గార్చాడే, ఆయన నా పాపం కోసం నలిగిపోయాడే, విరిగిపోయాడే, సొంత వాళ్ళు ప్రేమించిన వ్యక్తుల చేత మోసగించబడ్డాడే, అరే ముద్దు పెట్టి అమ్మేశాడే.
ఆదరించిన బిడ్డ లాంటి వాడే కదా యోధ. ముద్దు పెట్టి అమ్మేసి మోసగించబడ్డాడే, దాన్ని తలుచుకొని ఏ రోజైనా ఏడ్చావా? దాన్ని తలుచుకొని ఏ రోజైనా దేవుడి ప్రేమను గ్రహించగలిగావా? ఎంత మోసపోయాడండి మన కోసం, ఎంత నలిగిపోయాడండి మన కోసం. కొసలో చెత్త మధ్యలో పుట్టాడు ఆయన నీ కోసం, నా కోసం. చెత్త మధ్యలో పుట్టాడు. ఎందుకు? పోతే పోనీ, నరువులు ఏమైతే నాకేంటి, తీసుకెళ్లి నరకంలో పారేయంటే రాజాది రాజ కీర్తి ఏమన్నా తగ్గుద్దా? మాంసపు ముద్దగా ఉన్న నిన్ను నన్ను రక్షించి ఆయన వద్దకు చేర్చుకోవడానికి, ఆయన పక్కన పెట్టుకోవడానికి, ఆయన ప్రేమించి ఎంతగా ప్రేమించాడు. నీకోసం ప్రాణం ఇస్తా, యువకులు చెప్పే మాటలు ఇవన్నీ. నీకోసం ప్రాణం ఇస్తా అడవడో అవకాశం పరిగెత్తాడు, కానీ చెప్పకుండానే ప్రాణం ఇచ్చాడు నా దేవుడు. చెప్పకుండానే నేను రక్షించడానికి నీకోసం దిగి నుంచి భూమికి తిరిగి దరిద్రులుగా పుట్టి నీకోసం ఏడవబడ్డాడు. రక్తపు మడుగుల్లో నీకు అడుగులు రూపించిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రోజున ఆ రక్తాన్ని మర్చిపోతున్నావా? ఈ రోజున ఆయన హింసించబడ్డాడండి, నల్లకొట్టి ఇంకా కొట్టడానికి కూడా ప్లేస్ లేదంట ఆయన ఒంటి మీద, అంగుళం కూడా లేదంట చర్మం. అంత మాంసపు రక్తపు ముద్దగా నీ కోసం సిలువ కొయ్యల మీద వేలాడిన ఆ కల్వరి ప్రేమని ఈ రోజు చూస్తున్నావా? లేదా టీవీలో కల్వరి దర్శనం చూస్తే చాలనుకుంటున్నావా? ఒక్కసారి దేవుని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం, భారం కలిగి ఉందాం. లేదు ఈ వ్యర్థమైన జీవితం ఇదంతా, చాలా సమయం వృధా చేసుకున్నామేమో ఇప్పటి వరకే. లేదు, దేవుని కోసం యథార్థంగా జీవిద్దాం. అదేవిధంగా ఇగో బాధ్యతలో, అయ్యా నాకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి అవి చేయాలి, లోన్లు కట్టాలి, ఆ తర్వాత వచ్చి కాలు చాపుకుని బైబిల్ చదువుకుంటా చాలు. విశ్వాసం అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మరణానికి దగ్గరికి వెళ్ళినాక అప్పుడు చేసేది కాదండి, కాటికి కాలు చాపుకున్నప్పుడు చేసేది కాదు. నువ్వు పుట్టింది మొదలుకొని జ్ఞానం ఉన్నంత దగ్గర నుంచి ఆయన కోసం నడవడమే నిజమైన విశ్వాసం. ఆయన ఉద్దేశించిన క్రియలు నీవు జరిగించడమే నిజమైన ఉద్దేశం. రెండవదిగా కోపము, గాయాలు. ఎఫెసీయులకు రాస్తే కోపం గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుతారండి. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 31వ వచనం ఎవరైనా చదవగలరా? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఓకే, చాలమ్మా. సమస్తమైన ద్వేషం విసర్జించమంటున్నాడు, కోపాన్ని, ద్వేషాన్ని. కానీ ఈ రోజున పొద్దున్న లెగిస్తే నీకు కోపము, నీ మగతనము, నీ యొక్క తత్వము, నీ బలశౌర్యాలు ఎవరి మీద చూపించాలో తెలియక నీ భార్య మీద చూపిస్తావు. పొద్దునే లెగిస్తే చాలు భార్యను గొనగడం, సనగడం, తిట్టడం, కొట్టడం. భార్య ఏమైనా తక్కువ అంటే కొన్ని నెలల్లో వాళ్ళు కూడా తక్కువ కదండి, భర్తలను ఇసుకిచ్చి అవతల పడేస్తా ఉంటారు. వామ్మో నెత్తి పట్టుకొని చాలా మందికి జుట్టు ఊడిపోతున్నాయి. అనాలిసిస్ భార్యని బట్టేనంట భర్తలకి. సో ఈ విధమైన కోపాలు, ద్వేషాలు నీ సొంతలయ్యా. నిన్ను నమ్ముకొని దేవుని యొక్క ప్రణాళిక చేత నిన్ను పట్టుకొని, నీ చిటికిన వేలు పట్టుకొని వచ్చిన వాళ్ళే వాళ్ళంతా, నీ చేతిని పట్టుకొని వచ్చిన వాళ్ళే అంతా. ఇదిగో తల్లిదండ్రులను వదులుకొని ఎక్కడ వాళ్ళ ప్రాంతాలు అయినప్పటికీ కూడా ముక్కు మొహం తెలియని నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఆదరిస్తావని, నువ్వు నడిపిస్తావని, నీతో కలిసి జీవించాలని ఆశ. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీ భార్యని తిడితే మనశ్శాంతి ఎక్కడదే? బీపీలు, షుగర్లు పెరగటం తప్ప దానివల్ల వచ్చే ఉపయోగం. అయినా సరే నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ధన్యుడు అంతే. మన మగతనం ఎంతైనా ఉండొచ్చు, కోపం ఎంత, వీరత్వం ఎంతైనా ఉండొచ్చు, కానీ మన వాళ్ళ మీద కాదు. ఆ పౌరుషాన్ని అపవాది మీద చూపించు, ఆ పౌరుషాన్ని ఆత్మల రక్షణ మీద చూపించు, ఆ పౌరుషాన్ని నీ బిడ్డల్ని ఎదిగించి ప్రయోజకులుగా దేవుని వద్దకు నడిపించడానికి చూపించు ఆ పౌరుషాన్ని ఈ రోజున. అదేవిధంగా బంధువులు, మిత్రులతో కూడా అనేకమైన మనస్పర్ధలు. ఈ రోజున సొంత రక్త సంబంధులు, అన్నదమ్ములు రోడ్డు మీద ఎదురుపడిన, అమెరికాలో ఎదురుపడినా కూడా అనుకోకుండా పలకరించుకునే పరిస్థితులు. ఏంటయ్యా అంటే ఆస్తి తగాదాలు, ఏంటయ్యా అంటే సెంటు భూమి దగ్గర గజం అవతలకు జరిగిందంట. సో ఇటువంటి మాటలను బట్టి దేవుడిచ్చిన అనుబంధం అండి. నీతో కలిసి పుట్టేది ఎవడో? నీ సొంత అన్నే కదా. ఇంకా తర్వాత మరలా నువ్వు వాళ్ళతో కలవగలవా? నీ చెల్లెలతో నువ్వు కలవగలవా? మరలా ఇంకొక జీవితం మనకుందా? లేదు కదా. ఉన్న ఒక్క జీవితంలోనే ఆప్యాయతను కోల్పోయే మనుషుల హృదయాలు బండలుగా మిగిలిపోతున్నాయండి. ఈ రోజున ప్రేమ చచ్చిపోతుంది, కోమలత్వం చచ్చిపోతుంది, కన్నీరు చచ్చిపోతుంది, కఠినమైన హృదయాలు అయిపోతున్నాయి, ద్వేష భావంతో హృదయాలు నలిగిపోతున్నాయండి. సొంత తమ్ముడు చనిపోయినా సరే నీ యొక్క మదలను పట్టించుకోలేవు,
నీ యొక్క కొడుకులు వరుస అయిన వాళ్ళని వెళ్ళి కనీసం కనికరించలేవు నువ్వు. కారణం ఏంటి? నీ భార్య నిన్ను ఆపేది? లేకపోతే ఏంటి? మానవత్వం చూపిద్దామండి, మనుషులుగా జీవిద్దామండి. సాటి వ్యక్తిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుడు చెప్తుంటే, పొరుగువారు కాదు కదా, మనతో పాటు పురుడు పోసుకున్న వారిని కూడా ప్రేమించలేని దుస్థితికి ఒక మానవ సమాజం అంటే దిగజారిపోతున్నామండి. మనం ఎక్కడున్నామండి? మరణిస్తే ఎవడండి? వాడే కదా మనం మోసేది. నీ తమ్ముడే కదా, నీ అన్నయ్య కదా నిన్ను మోసేది. కాబట్టి దయచేసి లోకపరమైన క్షణికమైన కోపాలని విడిచిపెట్టి ఉన్నంతకాలం ప్రేమ ఆప్యాయతలతో బ్రతుకుతాం, ఆయన వద్దకు జీవిద్దాం. ఇదే చెప్పగలుగుతున్నాను. ఇంకా చివరిదిగా ఈ రోజుల్లో ఒక నిమిషం అండి, ఈ రోజుల్లో మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడుతున్నామయ్యా అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రార్థన మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ చేయొచ్చు. కానీ యథార్థంగా ఎంతమంది ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు చెప్పండి అంటే ఎవరు ఎత్తలేం. ఎందుకు? నువ్వు ఆధారపడేది డ్వాక్రా గ్రూపుల మీద, నువ్వు ఆధారపడేది ఇన్సూరెన్స్ కంపెనీల మీద, దేవుడి మీద కాదు. రేపు నాకు యాక్సిడెంట్ అనుకో 50 ఏళ్ళు వస్తాయి, కాలు ఇరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ. రేపు నువ్వు కష్టం పొద్దు నుంచి రాత్రి వరకు నువ్వు కష్టపడతానే ఉంటావు, కానీ దేవునికి ఎక్కడ సమయం లేదని చెప్తావు. నువ్వు ఆధారపడేది డబ్బు సంపాదించడం మీద. కానీ నిజంగా నీకు వచ్చే అనారోగ్యాన్ని ఒక డబ్బు రానికుండా చేస్తుందా? నీకు సంభవించే ఒక మరణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఆపగలదా? లేదు కదండి. అసలు ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు? మనకి ఏదైనా ప్రమాదం అంటే వద్దని చెప్పట్లా, నేను జస్ట్ మనుషులు వాటి మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుడి మీద ఆధారపడట్లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇవన్నీ చాలా మంచి, మేము కూడా కట్టాం, పెద్ద విషయం కాదు. కానీ మనుషులు డబ్బు సంపాదించడానికి వేగిరి పడుతున్నాడు, కానీ అసలు ఆ సమస్యలే సుడిగుండంలోని తోడుగా ఉండి నడిపించి దేవుడి మీద ఆధారపడలేకపోతున్నాడు అండి. ఎన్నో సంపాదించుకోవాలని, అయ్యో ఇదిగో బైబిల్లో రాసి ఉంటది కదా, ఒక ధనవంతుడు ఎన్నో సంపాదించుకొని వాడు ప్రాణాన్ని కోల్పోతే ఏం లాభం? వాడికి ఏం లాభం? పొద్దు నుంచి ఉరుకులు పరుగులు జీవితం, దేవునికి సమయం లేదు, దేవుని మాటలకు సమయం లేదు. ఎవడైనా చెప్పినా విన్నాంలే అని చెప్పేసి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటా ఉంటాడు మధ్యాహ్నం పూట. కానీ దేవుని మాటలకి ఎక్కడ సమయం ఇవ్వలేని పరిస్థితి. మారయ్యా, మారు మనసు పొందయ్యా, బాప్తీసం తీసుకో అన్నా సరే అంటాడు. కానీ నిత్య నరక అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఆదర్శేవాడు ఎవడు ఉండడు, రక్షించే వాళ్ళు ఎవరు ఉండరండి మనకి అక్కడ. కాబట్టి దయచేసి ఉన్న సమయాన్ని ఎవరు వ్యర్థపరచుకోవద్దు. డబ్బు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, సెక్యూరిటీ కానీ, నీ ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పొలాలు కానీ, ధనాలు కానీ నిన్ను నిత్య రాజ్యానికి చేర్చవు. దేవుని యొక్క కోరిక నీ మీద ఉన్న ఉద్దేశాన్ని తీసుకెళ్ళవండి. కాబట్టి ఈ యొక్క పాప భారంగా ఉన్న ఆ యొక్క భారాన్ని మీరు విడిచిపెట్టమని నిజంగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా ఆత్మీయ నిర్లక్ష్యం. దేవుడు చెప్తున్నాడండి, ఈ రోజున ఇక్కడ అనేక మంది ఉంటారు, ఇది మాత్రం వెచ్చగా అయినా చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు అని. ఖచ్చితంగా మనం దేవుని కోసం ఉంటున్నామా? ఉడికెత్తుతూ ఉంటున్నామా? ఎప్పటికప్పుడు రగిలిపోతూ దేవుని సేవ కోసం మనం ఉంటున్నామా? లేకపోతే చల్లబడిపోతున్నామా? కేవలం ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో లోకము, పాపము, ఆదివారం మాత్రం దేవుడు, స్తుతులు, యాగాలు, తల మీద ముసుగులు, తెల్ల షర్ట్లు. ఇదేనా మన క్రైస్తవ జీవితం? క్రైస్తవం అంటే మతం కాదండి, మార్గం, ఒక మమత వైపు మార్గము. కేవలం క్రైస్తవం అంటే చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం కాదండి. బ్రతికున్నప్పుడే భూమి మీద నిన్ను పరలోక రాజ్యాన్ని స్థాపించే దేవుడు నీ కోసం. అటువంటి గొప్ప అధిక్యత నువ్వు కోల్పోతున్నావేమో. విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ దేవుడి కోసం రగిలే అగ్ని పర్వతాలే ఉండాలి. ఆత్మల రక్షణ, ఎవడు నశించిపోతున్నాడా, ఎవడ వ్యసనాల్లో కూరిగిపోతున్నాడా, భార్య భర్తల మధ్య కలహాలు వచ్చి ఎవరు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, అటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నీ చేత వాళ్ళని విడిపిస్తున్నాడు. దేవుడు నీ చేత ఆయనకి మహిమను కనపరుచుకోబోతున్నాడు. అంత గొప్ప భాగ్యం నీకు నాకు అనుమతిస్తే మనం ఏటిని విడిపించడానికి ఉన్నామండి? మనం లోన్లా, బ్యాంకులో కాదు కదా. కాబట్టి దేవుడు పెట్టిన బాధ్యత ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. సో దేవుడు దూరంగా ఉండొద్దు, నులివెచ్చ స్థితిలో ఉండొద్దు, చల్లారిపోవద్దు. దేవుని ప్రజెన్స్ లేకుండా కూడా జీవితం సాధారణంగా అనిపించటం అది చాలా వేస్ట్ అండి. ఆ జీవితం ఒకసారి మనం కొన్ని రోజులు
దేవుని యొక్క ఇది మన పాపానికి ఒక్కసారి పాపం చేసామంటే పరిశుద్ధాత్మను హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, కుమిలిపోతాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, విడిచిపెడతాం. 2 సార్లు విడిచిపెడతాం, ఒప్పుకుంటాం. 3 సార్లు విడిచిపెడతాం, ఒప్పుకుంటాం. 4వ సారిగా పాపం అలవాటు పడిపోద్ది నీ శరీరానికి. నీ హృదయం కూడా పశ్చాత్తాపం కలగదు, ఇంక నీకు బంధపడిపోద్ది నీ హృదయం. దేవుడు కూడా అప్పుడు పరిశుద్ధాత్మను కూడా నిన్ను ఒప్పించలేడు, ఎందుకంటే నువ్వు ఆయన నొప్పిస్తున్నావు కాబట్టి. దేవుడు కూడా అంటే ఒక పాపాన్ని అసహించుకుంటే తప్ప ఆ పాపాన్ని మన హృదయం నుంచి తీయలేడంట దేవుడు. నువ్వు ఆ పాపాన్ని ప్రేమించి హృదయంలో ఆ స్త్రీ అంటే నాకు ఇష్టము, తీసే 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 తీసే, ఆ స్త్రీ అంటే నాకు ఇష్టము, తీసే 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 తీసే, ఆ వ్యసనం, ఆ తాగుడు, ఆ మద్యము, ఆ స్మోకింగ్ అంటే నాకు ఇష్టం, తీసే తీసే తీసే. పిచ్చోళ్ళకి కనబడుతున్నాడు ఆ దేవుడు మనకి. నువ్వు చేతితో బలంగా పట్టుకొని నీ దగ్గర నుంచి లాక్కొని పోవాలని చూస్తున్నావా దేవుడు నీ దగ్గరికి? తిష్టకి ప్రతిష్టకి ఉన్న తేడా ఏంటో తెలుసా అండి? ఒకడు వచ్చి మన ఇంట్లో 10 రోజులు కూర్చుంటే ఏంటి ఇది బాగట్లేదు, ఇంకా తిష్ట వేసుకొని కూర్చున్నాడు అంటాం. కానీ నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకొచ్చి ఒకరిని, నీకు నచ్చిన వ్యక్తులను పోషిస్తే అది నువ్వు తీసుకొచ్చి నీ ఇంటిలో ప్రతిష్ఠించుకున్నట్లు. దేవుడు ఎప్పుడు తిష్టేసుకొని కూర్చోడు ఇష్టం లేకుండా. నువ్వు ఇష్టపడి పిలుచుకుంటేనే ప్రతిష్ఠించబడతాడు నీ హృదయంలో. కాబట్టి ఈ రోజున ఇష్టంగా పిలవండి దేవుణ్ణి. నీ పాపం ఎంత బలమైనది అవ్వచ్చు, కానీ నీలో ఉన్నవాడు అతి బలవంతుడైన దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ యొక్క చెర నుంచి విడిపించగలడు, ఆయన వద్దకు నడిపించగలడు. కాబట్టి ఈ రోజున అనుకోవచ్చు, ఒక నిమిషం అండి, ఎన్నో విషయాల్లో పడిపోయి మనం కోల్పోతున్నామేమో. ఒకసారి గ్రహించండి, మన బిజీ లైఫ్ లో పడిపోయి, లేకపోతే దేవుని సంపాదించడంలోనో, అప్పులు కట్టుకుంటంలోనో, బాధ్యతలు నిర్వహించడం, మన దేవుడు మన మీద పెట్టిన ప్రణాళిక, రక్షణ, అనేక మంది రక్షించండి అనే భారాన్ని కోల్పోతున్నావేమో. దేవుడు రాయబారులు అని మనం మర్చిపోతున్నావేమో. దేవుడు పర్పస్ ఇచ్చాడని మర్చిపోతున్నావేమో. నువ్వు దాన్ని దేవుడి వద్దకు నడిపించలేకపోతున్నావేమో. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నావేమో. ఇలాగే నశించిపోబోతున్నావేమో. నశించిన తర్వాత దేవుడి ముందు నిలబడాల్సి వచ్చుద్దండి మనం అందరం. కాబట్టి నీ యొక్క పాపపు బరువును దింపుకొని దేవుని యొక్క కంటిలోనికి సూటిగా చూసేవాడుగా, అంత ధైర్యంగా, అంత నీతితో దేవుని యొక్క ముందు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఆ రోజున ఎంతగానో గణపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. చిన్నది, అతి చిన్నది. మీ అందరికీ హడ్సన్ టైలర్ అని తెలిసి ఉంటుందో లేదో. అంటే మనం అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అయ్యా, నువ్వు ఏదో చేయమంటున్నావు, ఆత్మను రక్షించమంటున్నావు, నీకులాగా నేను సందుల్లో గొంతుల్లో తిరగలేమయ్యా, నీకులాగా మేము చేయలేము, లేకపోతే ఈ స్వార్థం ప్రకటించాలంటే ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా అని చాలా మంది అనుకోవచ్చు. ఎలా రక్షిస్తాం మేము ఆత్మల్ని, ఎలా రక్షిస్తాం వాడిని, మా వాళ్ళకి అట్లా, లేకపోతే మాకు షుగర్ ఉందయ్యా, నాకు బీపీ ఉందయ్యా, ఎండలోకి వెళ్తే కాసేపు నిలబడలేనయ్యా, నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఒక బలమైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగిస్తాను నేను. హడ్సన్ టైలర్ అని చైనా దేశంలో ఎంతో గొప్ప పరిచయం చేసి అతను తిరిగి తన స్వదేశం, అంటే సొంత దేశం అయిన ఇంగ్లాండ్కి వచ్చాడంట. ఇంగ్లాండ్కి వచ్చి ఒక 5 చర్చెస్ లో ఒక బలమైన యూత్ మీటింగ్లు పెట్టి దేవుడి గురించి బలమైన సువార్తలు అందించి రోషం కలిగించి, ఇదిగో ఇప్పుడు లేపుతున్న మీలో ఎవడైనా సరే చైనా దేశం వస్తారా సువార్త ప్రకటించడానికి నాతో? ఎందుకంటే ఆ దేశం మొత్తం కమ్యూనిజమే, ఆ దేశం మొత్తం హింసే, ఆ దేశం మొత్తం వ్యభిచారమే, ఆ దేశం మొత్తం వ్యసనాలే, పాపాలే, కీడులే. కాబట్టి నీలో ఎంత బలమైన స్వార్థ ప్రసంగాలు ఇచ్చాను కదా, ఎంత గొప్పగా దేవుని గురించి చెప్పా కదా, ఎవరైనా వస్తారంటే రండి నాతో పాటు చేయొత్తండి, ఒక్క చర్చిలో కూడా ఒక్కడు కూడా చేయొత్తలేదంటండి. కానీ ప్రతి చర్చిలో నుంచి ఒకడు ఎత్తుతున్నాడంట చెయ్య. మొదటి చర్చిలో ఒకడు ఎత్తాడంట చెయ్య. రా బాబు రా, నువ్వు రా, ఎవరు ఎత్తపోయినా సరే నువ్వు రా ముందుకి, నిన్ను తీసుకెళ్తా అంటే వాడు తీర వచ్చి ముందు నుంచుకున్న తర్వాత మాట్లాడిన తర్వాత నేను వస్తానండి అంటే, కుదరదయ్యా, అవదు అన్నాడంట. 5 చర్చిల్లో వాడే చెయ్యెత్తాడంట, ఒక్కడే 5 చర్చెస్కి వచ్చి. చివరిలో అడిగాడంట, ఎందుకు నీకు, నువ్వు వద్దని చెప్పా కదా నిన్ను అంటే, ఎందుకు వద్దంటున్నారు, నేను నిలబడతా, దేవుడి కోసం నేను నిలబడతాను, ఆయన స్వార్థం ప్రకటిస్తానంటే, నువ్వు పనికిరావయ్యా అని చెప్పాడంట హడ్సన్ టైలర్ ఆ కుంటివాడికి. ఎందుకు పనికిరాను నేనంటే, స్వార్థ ప్రకటించడం ఆషామాషి కాదు. స్వార్థ ప్రకటించే క్రమంలో దొండగులు వచ్చి దాడులు చేస్తారు, అనేక సార్లు కొండల మిద్దులకి పారిపోవాల్సి వస్తుంది, అనేక సార్లు తప్పించుకొని దాక్కోవాల్సి వస్తుంది. అంటే అయితే అన్నాడంట, అయితే ఏంటయ్యా, నీకు కాలు లేదు కదా, నువ్వు ఒంటి కాలేవు కదా, నువ్వు ఎలా పారిపోగలవు, నువ్వు ఎలా తప్పించుకోగలవు అంటే ఒక మాట అన్నాడంట, అవునయ్యా నేను ఒంటి కాలునే, నువ్వు 5 చర్చల్లో నువ్వు బలమైన ప్రసంగం ఇచ్చి లెగమన్నావు కదా,
లెగమన్న తర్వాత ఒక్కడైనా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాడు లెగుస్తాడేమో, చెయ్యెత్తుతాడేమో అని చూశా, కానీ ఒక్కడు కూడా ఎత్తలేదు. కాబట్టి నేను లెగిసానని చెప్పాడంట, కాబట్టి నేను చెయ్యెత్తానని చెప్పాడంట. ఇంకొక విషయం చెప్పనా, దేవుడు నిన్ను ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి తీసుకెళ్ళింది పారిపోవడానికి కాదు, పిరికోళ్ళలాగా దేవుడి కోసం నిలబడడానికి. నేను నిలబడతాను, నాకు ఒక్కాలైనా సరే. ఎంత దూరం నుంచి అంత దూరం సువార్త ప్రకటించడానికి నిన్ను తీసుకెళ్తే దేవుడి కోసం పారిపోవడానికి కాదు, ఆయన కోసం నిలబడడానికి, అనేక మందిని ఆయన కోసం నిలబెట్టడానికి మాత్రమే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే, ఈ రోజున 1880వ సంవత్సరంలో 1800 మంది రక్షణ పొందారంట ఆ కుంటి వ్యక్తి చేత. అతని పేరే జార్జ్ స్టార్ట్ అతని పేరు. సో చైనా దేశంలో అనేక మంది గొప్ప గొప్ప ఎవాంజలిస్టులు, అనేక మంది మిషనరీస్ వెళ్ళి సేవ చేశారు. చైనా దేశం అంతటా లెక్క పెడితే ఒక ప్రదేశంలో మాత్రం అనేక మంది దేవుని విశ్వసించారంటే, యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు ఏంటయ్యా ఆ ప్రదేశం, ఎందుకయ్యా అంతమంది ఉన్నారు, ఇంత ఎవాంజలిస్టులు వెళ్ళిన ప్రదేశాలు కూడా అంతమంది లేరు కదా. అది ఏ ఊరు అంటే, అది ఆ ఊరి పేరు జాన్యు. అక్కడికి వెళ్ళిన వాడే ఈ వికలాంగుడు, ఒంటి కాలైన వంటి వాడే ఆయన ఈ యొక్క జార్జ్ స్టార్ట్. సో ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నా, నువ్వు పుట్టి పెరిగి అనుభవించి సంపాదించి ఎన్ని క్షణాలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయింది కదా, దేవుని కృపను బట్టి సర్వాంగాలు ధరించుకొని ఉన్నావు కదా, చేతులు, కాళ్ళు, ముక్కుగా, నోరు, ఆరోగ్యము, అంతస్తు అన్ని ఉన్నాయి కదా నీకు. ఈ రోజున దేవుని కోసం గుమ్మ అవతలకి నీ పాదం వెళ్తుందా? కనీసం నీ పెదవులతో అయినా సరే దేవుడు చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని నువ్వు వివరించగలిగేవాడిగా ఉన్నావా? ఒక వికలాంగుడిని రక్షించాడండి దేశాన్ని, కానీ ఈ రోజున నీ పక్కింటి వాడిని నన్ను రక్షించడానికి ఎఫర్ట్ చూపిస్తున్నావా? ఈ రోజున నీ స్నేహితుడు కుమిలిపోతున్నాడు కదా, అది వ్యసనాల్లో పడి నాశనం అయిపోతున్నాడు కదా, వాడి సంఖ్యలు తెంచడానికి యేసు క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. పాపం విడిచిపెట్టు, నిన్ను ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. నీ హృదయంలో ఉన్న గాయాలను బట్టే నువ్వు దేవుడికి దూరం అయ్యావేమో, వ్యసనానికి దగ్గర అయ్యావేమో. ప్రతి గాయాన్ని కట్టగలిగే ఒకే ఒక్క దేవుడు, నీ తల్లిదండ్రి మరిచినా సరే నిన్ను ఆదరించే నాదుడు, ప్రేమ స్వరూపి ఆయన అని. ఆ ప్రేమ స్వరూపిని ఆయన సిలువు మీద చేసిన ఆ త్యాగాన్ని, ప్రేమ సువార్తని నువ్వు ఈ రోజున ప్రకటించగలిగేవాడిగా ఉన్నావా? దేవుని హృదయంలో ఉన్న ఆ రక్షణని, ఆ రక్షణ భారాన్ని, నీ మీద పెట్టిన ఆ బాధ్యతని సజావుగా మోసుకెళ్లేవాడిగా ఈ రోజు నువ్వు ఉన్నావా? ఇదే నా ప్రశ్న. చివరిగా, ఎంతో బ్రతికి ఎంతో జీవిస్తున్నాం కదండి, మరణించలేపు దగ్గరికి చేర్చగలిగే ఒకటే చెప్తానండి, ఒక ఆత్మని రక్షించడం అంటే క్రైస్తవుల్లోకి మార్చారు. నెవర్ నథింగ్. వాడి వ్యసనాల నుంచి విడిపించు మొదటగా. వాడి కుటుంబ పరిస్థితుల, భార్య భర్తల మధ్య కలహాలు ఉంటే అవి దూరం చేయడానికి ప్రయత్నం చేయి. మనిషిని మానవత్వం, మనిషి మర్చిపోయిన మనిషికి మరలా మానవత్వాన్ని ప్రభు పేరట గుర్తు చేయి. మమతల అనురాగాలు మర్చిపోయిన మనుషులకి దేవుడు చూపించిన ప్రేమ చేత, కరుణ చేత ఆ మమతని మరలా పునరుద్ధరీకరించు. మనిషిని మనిషిగా జీవింపచేయి చాలు. మనిషిని క్రైస్తవుడిగా కాదండి, క్రిస్టియానిటీ కాదండి, క్రీస్తు వలె జీవింపచేయి చాలు. క్రీస్తు ప్రేమించిన ప్రేమ వాడి గుండెల్లో నాటు చాలు. క్రైస్తవంలోకి వచ్చి అద్దీసే ఇద్దీసే వచ్చేసే మత మార్పిడి నెవర్ వద్దు, మనకొద్దు. మనిషిని మనిషిగా మారుద్దాం, మతంలో కాదు. మనిషిని క్రీస్తు వద్దకు నడిపిద్దాం. అన్ని ఆచారాలు వీటిని పద్ధతుల్లో కాదు, పవిత్రత వైపు నడిపిద్దాం, పద్ధతి వైపు కాదు. క్రీస్తు వైపుకు మాత్రమేనండి ఒక మనిషి వస్తే ఆదరణ పొందగలవు. ఈ రోజు నువ్వు ఏ సందర్భంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, బాధపడొద్దయా. ఆదరించే దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. నువ్వు పిలిస్తే చాలు పలకడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ రోజు నేను ఖచ్చితంగా మీరు ఎటువంటి సంఖ్యలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి ఎడబాటుల్లో ఉన్నా, ఎటువంటి బాధలు, చింతలు, కలహాల్లో ఉన్నా సరే, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ క్షణమే మీరు విడుదల పొందును గాక అని ప్రకటిస్తున్నాను. ఇదిగో నిన్ను బట్టి నువ్వు కాదని నీ తరములన్నీ మార్చబడును గాక అని ప్రకటిస్తున్నానండి. దేవుడు మీకు చెప్పమంటున్నాడు. విశ్వాసంతో నువ్వొక్కడే నిలబడు, నీ తరం అంతా దేవుని కోసం జీవిస్తుంది.
మొదటగా లెగు, నువ్వు లెగు, ప్రార్థన చేద్దాం అని ఆగిపోవడం కాదు. చేయి లెగిసి, బైబిల్ తెరుద్దామని కాదు, చేరు లెగిసి దేవుని వాక్కు ఖడ్గం వల్లే పట్టుకో. సమాజంలోకి వెళ్ళి పాపం మీద ఫైట్ చేయి, పాపం మీద యుద్ధం చేయి. నిన్ను నడిపించేవాడు, చివరికి గెలుపునిచ్చేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీ కొందరములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగోండి తండ్రి, బిడ్డల దగ్గర నడిపించిన విధానానికై మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవా, ఎవరిలో ఎటువంటి భారం ఉందో మాకైతే తెలియదు, ఎటువంటి పాప భారం ఉందో మాకైతే తెలియదు, లేదంటే ఎటువంటి లోకపరమైన శ్రమ, దుఃఖము ఉండి వారిని వద్దకు రాకుండా ఆపేస్తుందో తెలియదు. కానీ ప్రభా, ఈ క్షణం ప్రతి విధమైన భారాన్ని క్రీస్తు నామంలో తొలగించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ నీ పాదాల మీద పడి వేడుకుంటున్నామయ్యా. ఇప్పటి వరకు మా జీవితం ఎలా ఉందేమో, నలిగిపోతుందేమో, కన్నీరుని నీ బుద్ధిలో భద్రపరుస్తున్నావు కదా. ప్రతి కన్నీటి చుక్కకి కూడా ఒక గొప్ప మహిమను అనుగ్రహించమని, దీవెని అనుగ్రహించమని వేడుకుంటూ, విన్న ప్రతి ఒక్క బిడ్డ ఏదో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారు కాకుండా, ఎప్పటికీ నీ వాక్కుని నువ్వు అనుగ్రహించిన ఆ రక్షణ బాధ్యతని వారి హృదయంలో పెట్టుకొని, ఈ క్షణం నుంచి మరణము వరకు కూడా నీవు అనుగ్రహించిన మహిమని వారు చూసే వరకు కూడా ప్రభా, ఆ యొక్క బాధ్యతలు అనేక మంది బిడ్డలు నీ వైపుకు నడిపించేలాగా కృప చూపించి, ఎట్టి విధమైన శ్రమలు, బాధలు, వేదనలు, అనారోగ్యాలు కూడా ఆ బిడ్డలకి నీవు నిర్దేశించిన ఆ జీవితపు పర్పస్ కి అడ్డు కాకుండా ప్రతి బిడ్డని ప్రభా స్వస్థపరచండి, ప్రతి బిడ్డని ప్రభా బలపరచండి, ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని సరిచేసి నీ యొక్క రాజ్య స్థాపనకై వాడుకోమని ఈ అవకాశం ఇచ్చిన నాకు, విన్నాం బిడ్డలందరికీ కూడా నీ కృపను ఎల్లప్పుడూ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.